విభిన్న ట్రాల్ నెట్ల గురించి తెలుసుకుందాం. పెలాజిక్ ట్రాల్ నెట్, గరాటు ఆకారపు వలలు. గార్డెన్ అంటే నెట్. బాటమ్ ట్రాల్ నెట్ యొక్క వెనుకబడిన ముగింపు. బాటమ్ ట్రాల్ నెట్ డీప్ సీ ఫిషింగ్ లో ఉపయోగించే పద్ధతులు. వలలు చల్లని నీటి పగడపు దెబ్బల వంటి నీటి అడుగున ఆవాసాలను దెబ్బతీస్తాయి. బీమ్ ట్రాల్స్ సముద్రగర్భం వెంట లాగబడ్డాయి. ఇది సముద్రగర్భంలో మరియు సముద్రగర్భంలో నివసించే అనేక జంతుజాలాన్ని నాశనం చేస్తుంది. పొడవైన గీతలు, డాల్ఫిన్లు, సొరచేపలు, తాబేళ్లు మరియు సముద్ర పక్షులు హుక్స్లో చిక్కుకున్నాయి. పర్సీన్స్ పర్సీన్ చేపల పెద్ద పాఠశాలలను పట్టుకోవడంలో దాని సామర్థ్యానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. పర్సీన్ అనేది మొత్తం ప్రాంతం లేదా చేపల పాఠశాల చుట్టూ మోహరించిన వలల యొక్క పెద్ద గోడ. సెట్టింగ్ సమయంలో మునిగిపోయే వేగాన్ని పెంచడానికి నెట్టింగ్ పదార్థం అధిక నిర్దిష్ట గురుత్వాకర్షణ కలిగి ఉండాలి. పదార్థ అవసరాలు: చేపల పెద్ద గుంపులను వెంబడించడానికి మరియు లాగడానికి బలం, ట్విస్టెడ్ నాట్లెస్ నెట్టింగ్ మరియు రాషెల్ అల్లిన వలలు వాటి తేలికైన స్వభావం కారణంగా ప్రసిద్ధ ఎంపికలు. ఈ పదార్థాలు నెట్ను త్వరగా మునిగిపోయేలా చేస్తాయి మరియు నెట్ యొక్క స్థూలతను తగ్గించి హ్యాండ్లింగ్ను సులభతరం చేస్తాయి. నాట్లెస్ నెట్టింగ్ యొక్క ప్రారంభ ఆకర్షణ ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో నాట్ వెబ్బింగ్ ప్రాధాన్యత ఎంపికగా ఉద్భవించింది. ఈ ప్రాధాన్యతను నడిపించే ఒక ముఖ్యమైన అంశం కష్టం. నాట్లెస్ వెబ్బింగ్ ను రిపేర్ చేయడంలో నాట్ల మాదిరిగా కాకుండా వ్యక్తిగత నాట్ రీప్లేస్మెంట్ ఫిషింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించదు. పర్సు సీను సన్నని నాట్లెస్ మెటీరియల్లను తక్కువ మొత్తంలో ఉపయోగిస్తాయి మరియు చుట్టూ తిరిగే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. తగ్గించబడిన బల్క్ సులభంగా హ్యాండ్లింగ్ మరియు మెరుగైన సామర్థ్యాన్ని అనుమతిస్తుంది. నైలాన్ వంటి కొన్ని ఇతర ఫీచర్లు ప్రత్యేకించి దాని అధిక బ్రేకింగ్ బలం మరియు మన్నిక కారణంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అద్భుతమైన సాగే లక్షణాలు: అధిక నిర్దిష్ట గురుత్వాకర్షణ, కరెంట్కు వ్యతిరేకంగా తక్కువ నిరోధకత, మంచి నీటి షెడ్డింగ్ సామర్థ్యం.